ఇవాళ ఒక మంచి కథ ముందుకు వచ్చేసాను. కథ పేరు తొందరపాటు. వలివేటి నాగచంద్రవతి గారు రచించారు. ఇదిగో నాన్న వాటర్ బాటిల్. ఈ బాస్కెట్లో బాక్సులున్నాయి. చిన్న బాక్స్లోని ఇడ్లీలు ఓ గంట ఆగి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్స్లోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి, సరేనా? కాలక్షేపానికి ఓ న్యూస్ పేపరు, ఒక నవల కూడా కొన్నాను. ఇవిగో. మీరు దేనికి కిందకి దిగక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది. మీకు ఎక్కువసేపు కూర్చుంటే మీ వీపు లాగుతుంది. భోజనం అయ్యాక ఓ గంట నడుం వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది. సీట్ అంతా మీరే. కాలు జాపుకు కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్ని ఒక్కరినే పంపటం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మా పార్దు 100 జాగ్రత్తలు చెప్తున్నాడు. మొదటిసారి పిల్లాన్ని స్కూల్కి పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి. ఫ్రీ బర్డ్ లాగా తిరిగేవాణ్ణి. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. అలాగే అని చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిలింది. మా వాడు బండి వేగాన్ని అందుకునేంతవరకు కూడా జాగ్రత్తలు చెప్తూ నడుస్తూనే ఉన్నాడు. అమ్మయ్య, పార్థు చూపులకు వెనకపడ్డాడు. ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కొక్కసారి భరించలేము. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకు జారపడి అలవోకగా కలయ చూశాను. కంపార్ట్మెంట్ అంతా కూడా 1-2 సీట్లు మినహా ఫుల్గా ఉంది. నా సైడు బెర్తుకు ఎదురుగా ఉన్న సీట్లో ఓ ఫ్యామిలీ అనుకుంటా. భార్య, భర్త, కొడుకు కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో ఉన్న కుర్రవాడికి 18-20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మద్దలు వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గాని అటు దృష్టి దాని మీద పెట్టలేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తలోపలేక అవస్థపడుతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపర్ తిరిగేశాను. ఇంతసేపు అతి పలుచుగా మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్లుగా కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలియలేదు. ఏదో స్టేషన్ వచ్చినట్లుంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళ సందడి. మెలకువ వచ్చేసింది. పాతవాళ్ళు ఎవరు దిగారో కొత్త వాళ్ళు ఎవరెక్కారో తెలియలేదు కానీ నా ఎదురుగా వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు 2వ కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తుంది. నా వయసు వాడిలానే కనిపిస్తున్నాడు. కూతురు అనుకుంటా. మా పార్దులాగే తెగ జాగ్రత్తలు చెప్తుంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన. నాలాగే నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యి చూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున తిరిగిపోయాడు. సందేహమే లేదు, ఆయన కూడా నాకులాంటి డైనమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూరబంధువా? పూర్వ స్నేహితుడా? లేదా పాత శత్రువా? పడుతున్న మదనంతా కూడా అక్కడ ఆగింది. గుర్తొచ్చేసింది. అతను వేణుగోపాల్ కదూ? అవును. పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు, నుడిటిన పూర్వకాలపు కాని కాసంతా చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కూరకపోతున్న స్వరం చేదు ముద్దుతో అద్దం పడినట్లుగా
గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువ్వి, నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవద అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలిగిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంలా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువులా ఎలా మారిపోయాం? వేదన కళ్ళు మూసుకొని గతంలోకి లాగేసింది మనసు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని సొంత ఊరి దగ్గరికి వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరం నుంచే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వేయటంతోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ళ వేటకు బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను, మీకు ఇల్లు అవసరమవుతుందని. మేమున్న ఇంట్లోనే పక్క పోర్షను ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రండి చూద్దురుగాని అన్నాడు. అతని వెంటే వెళ్ళాను. కొత్త ఇల్లు అద్దెకివ్వటం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకు దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు బాగా నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధిని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లోంచే క్యారియరు. మాతో పాటు పప్పన్నమే. అంత మొహమాట పడకండి వదినా అంటూ వరస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనము కనబరిచింది వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్, ట్రాన్స్ఫర్లు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్ట్ ఆఫీస్లో అడ్రస్ ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు, వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవం అయింది. ఒకరి మీద ఒకరికి సహృదయం భావం కలిగినప్పుడు చెలిమి మొలకెట్టడమే కాదు, చిగుళ్ళు వేస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహము అలా ఎదిగింది. సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసొచ్చేవాడిని నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్క్ బెంచ్ మీద కబుర్లతో రిలాక్సేషన్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటి దానివి, నన్ను అమ్మ అని పిలు అనేవారు. థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకి మించిన ఆత్మీయులు పొరుగు దొరికినందుకు పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్లే ఇంట్లోకొచ్చిందో అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి? నేను మీ చెల్లెల్ని, గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదినని టిఫిన్ ఏంటో అదిగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరికెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ. అడలగొడుతుందా? అది మా అమ్మాయి పరిమళ. ఎప్పుడూ ఇంతే, వట్టి అల్లరి పిల్ల. దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేనట. మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి నడి రాత్రి 12. ఫోన్ అన్నా చేయకూడదటే అంటే ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికి ఒకసారి మా వాటాలోకొచ్చేసి పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెల్లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావు వదినా. అబ్బా, ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావో. పాలలకు పోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింప చేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు. మా వద్దని ప్రసన్నమైపోయింది.
నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం కానీ, మా మంచం మీద కూర్చోవటం కానీ, పడుకోవటం కానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్ళకు అర్థమయ్యేలాగా ఏదోలాగా తన అయిష్టాన్ని బయట పెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు, నగలు చూసేస్తుంది. నీ సెలెక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యలన్నీ నవ్వుతూ చూస్తుంది పోతుంది వర్ధని. నేను కళ్ళెగరేశాను, ఏంటి కదా అన్నట్టు. ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయిని ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం, ఎలా కాదనగలం? పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి. ఎలా ఉన్నావు వదినా? మెరూన్ కలర్ పట్టుచీర, తల నిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటల గట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అయిపోతుంది. బ్యాంకు నుంచి వచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తుంది వర్ధని. నువ్వే పెళ్లి కూతుర్లా ఉన్నావు, ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకి కొంచెం వేలాడే మోడలుంటే బాగుంటుందేమో. కొంప మునిగిందక్కడే. అవును కదా, మరింకా నుంచుంటావేం? పద, నీ బుట్టల్లో లాకులు తెచ్చివు మరి. వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తీసుకువెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటికి వచ్చి, బాయ్ అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండ్ ఆఫ్ ఇవ్వాల్సుమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్శేషత నుంచి తేరుకొని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట. అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరి వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, పెట్టుకొనివ్వదు. అలాంటిది ఇప్పుడు పరిమళ పెట్టేసుకొని వెళ్ళిపోయింది. ఒక్కరోజు ఓపిక పట్టు, ఓదార్పుగా చూశా నేను. తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే బాయ్ చెప్పింది వర్ధని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకా దేనికోసమో ఎదురు చూస్తున్నట్లుగా తారట్లాడినయ్యి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతుంది. వర్ధని సహనం అడుగంతుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి వాళ్లకు కాస్తన్నా ఇంగితం ఉందక్కర్లా తీసుకెళ్లిన నగ వర్ధని వాక్యం పూర్తి చేయలేదు. వచ్చేశారు భగీరథమ్మగారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండిపిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెరుబాగులు వాళ్ళే అనుకుంటుంది. నువ్వున్న మాట నిజం. ఇంగిత జ్ఞానమున్న పిల్లయితే నిన్న బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకుందంట. మరేం పర్లేదు, నువ్వేం బెంగ పెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్ చూశానంది కమల. నీకు ఇష్టం వచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలిపి. ఉలిక్కి పడ్డామిద్దరం. అవి ఫ్యాన్సీవి కాదండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్లే అంది వర్ధని ఆవేశం అంచుకోలేక. ఈసారి ఉలికి పడతాం భగీరథమ్మ గారి వంతు. మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిల మధ్యన ఒక పల్చటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటుంది వర్ధని. ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటే చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట, అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు. ఆవిడేమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదట. మనం వినాలనే అంటున్నట్లు అనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజార్ దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాను. అక్కడి షరాబ్కి మిగిలిన్న ఆ జుమ్కాని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారుపువే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ
అంతలోనే వేణు దాన్ని జత చెయ్యాలంటే ఎంత అవుతుందో చెప్పండి అన్నాడు. షాప్కొచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు. తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడటమే లేదు. నిన్నటి దాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందుగా విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేను ఎవరినో తెలియనట్లుగా నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జుల మధ్య చిచ్చు రేపిన వాళ్ళు ఎవరా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా ఉంటుంది. కొంతమందిని అప్పడిగినట్లుగా లోన్కి అప్లై చేసినట్లు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది. నువ్వేమీ ఆ నగ చేయించనక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తుంది. కానీ ఊరుకోండి, రూపాయా 2 రూపాయల, 1,00,000 ఖరీదు, మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడు వాళ్ళబ్బాయి హేమంత్ కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తుందట. వేణుకి జ్వరం వస్తుందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురయింది. నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచోని. ఇక వెళ్ళమన్నట్లు. నేను హతాశుడినైపోయాను. ఏదైనా అవసరం వస్తే పిలవండమ్మా అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తులయ్యాము అంది మొహం ముచ్చుకొని. ఈ ఆవేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరిగింటామో మరో 2 సమిదలు వేస్తున్నట్లున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడిపోయాం సనుగుతుంది వర్ధని. ఏమైనా అనుకోని నాగిస్తే చాలు అని దేవుణ్ణి మొక్కుకుంటుంది. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు ఆఫ్, ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మగారు చరచరా ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధని, నీ లోలాకు. పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట. హడావిడి పిల్ల చూసుకోలేదు. వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను. ఎదురుచూశాను. కానీ మరో వారం తర్వాత అగ్గిమీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనీకుండా చేశావు. మిత్రదోహివి నువ్వు. పిడుగులా వర్షం కురిపించాడు. ఊహించని ఆవేశం. వేణులో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తుంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేమండి అంటుంది వర్ధని. మా మర్యాద మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేము నీ బోడీలోలాకు దాచేసుకొని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి? విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు. మేమలా అనలేదని మేము. నిప్పులేనిదే పొగెలా వస్తుంది? ఒక్కొక్కరు వచ్చి మీరలా చేశారట గదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుందడు. ఎన్నే నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో అపుకారు. ఎవరని చెబుతారు? ఎవరేస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటికి మాట తెగులు. వాళ్ళు 4 అన్నారు, మేము 10 అన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే, నిప్పులేనిదే పొగరాదు. అది నిజమేనేమో, మీరా పని చేసుండకపోతే ఈ ఉలికెందుకు అని మాట తూలాను. ఆ మాటతో దిమ్మరిపోయినట్లుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకొని ఛీ, నే మొహం చూడటం కూడా పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకొని వెళ్ళిపోయాడు. రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకొని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజులు సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని.
అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం, జీవితపు చర్మాంకంలో గతం తాలూకా తప్పొప్పుల సమీక్ష. ఎన్ని అనుభవాలు చేసినా పొరపాట్లకు చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటుతో పోగొట్టుకున్న వరాలు, అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు స్నేహం. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకొని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కదూ. ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండిపోయుంటే అప్పుడే అపార్థాలు మబ్బులు చెల్లా చెదురయ్యేవి కదూ. ఎన్నేళ్లకు కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరం దూరంగా కూర్చోవాల్సి అగత్యం ఉండేదే కాదు కదూ. ఇప్పుడు మాత్రమేమి ఎవరాపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు, క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరిచి తరిచి ఎంతగా వగచాను. తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం? అతనే దగ్గరకు రావాలని పంతమా? వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయసు పైపడి వృద్ధున్నయ్యానే కానీ ప్రవచనాలెన్నో విన్నా జ్ఞానవృద్ధుని కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేదిక 4 రోజులే అని తెలుసున్నా అహంభావం, అహంకారం నాలో అనగలేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరకు వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరు నిమిషం నేను వేణు కలిసిపోయి ఉన్నాము. ఈ కథ పేరు తొందరపాటు. ఈ కథను మనకు అందించిన వారు వలివేటి చంద్రావతి గారు. ఈ కథ గనక మీకు నచ్చితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.